ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రామ్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్తే అండి. రామ్ ప్రసాద్ గారు, ఎన్ఆర్ఐలకి రియల్ ఎస్టేట్ కి ఎప్పటి నుంచో విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. అవును. ఎలా అయిపోయిందంటే ఎన్ఆర్ఐలు అంటేనే రియల్ ఎస్టేట్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టాలి అన్నంతలా ఈ కాన్సెప్ట్ వచ్చేసింది ఎప్పటి నుంచో. అంటే ఒక 20 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే బాగా ఐటీ ఉద్యోగాలు వృద్ధిలోకి రావడం, ఐటీ ఉద్యోగాల పేరుతో అందరూ విదేశాలకు వెళ్ళడం, అక్కడ సెటిల్ అవ్వడం, అక్కడ డబ్బులు సంపాదించడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడంతో ఈ వేవ్ అనేది ఎక్కువ అయిపోయింది కదా. సో అయితే ఎన్ఆర్ఐలు మరీ ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల మరి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటారు? ఎందుకంటే మీరు కూడా చాలా మంది ఎన్ఆర్ఐ క్లయింట్స్తో రెగ్యులర్గా డీల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, కాబట్టి మీరు ఎక్కువగా విన్న వర్షన్ ఏంటి ఎన్ఆర్ఐల వైపు నుంచి? మీరు తెలుసుకున్న సాధక బాధకాలు ఏంటి? ఎందుకంటే నాకు కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు కాల్ చేస్తుంటారు బయట కంట్రీస్ నుంచి. కాల్ చేసి విష్ణు రాంప్రసాద్ గారితో మాట్లాడాలి, అంటే మేము కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నాము యూఎస్ నుంచి, యూకే నుంచి, మరి ఆయన ద్వారా ఏదన్నా మాకు ఏదైనా సలహా ఇప్పించగలరు అని అందరూ అడుగుతుంటారు. కాబట్టి అంటే రామప్రసాద్ గారికి ఎన్ఆర్ఐలకి ఒక కనెక్టివిటీ ఏర్పడిపోయింది. కాబట్టి ఏంటి అసలు మీ పర్సెప్షన్ ఏంటి ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం మీద? సార్, మీరు అన్నట్టుగా ఎన్ఆర్ఐస్ ది యు నేమ్ ఎ కంట్రీ, ఐ హావ్ డజన్ ప్లస్ క్లయింట్స్. యుఎస్ అయితే హాఫ్ సెంచరీ దాటి సెంచరీ వైపు వెళ్ళిపోతుంది. కెనడాలో కూడా ఆల్మోస్ట్ 25 రాశారు. యూఏఈ కంట్రీస్, యూరోప్ కంట్రీస్, అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఐటీలో చేసే వాళ్ళు కూడా మన దగ్గర రాజు మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలా మంది, నాతో చదువుకున్న వాళ్ళు, నా ప్రీవియస్ కంపెనీ కొలీగ్స్ ఆల్మోస్ట్ 10-15 మంది ఇండియాకి వస్తే మీతో మాట్లాడాలని చెప్పి చాలా మంది అడిగారు అంతకుముందు ఒకసారి. సో వీళ్ళంతా మనకి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అంటే మనం ఏం చెప్పినా ఇది కస్టమర్లు ఇచ్చిన నాలెడ్జ్, మనం నేర్చుకుంది కాదు, కస్టమర్లు మనకి నేర్పించింది. ఓకే, కస్టమర్లు మనకు నేర్పించింది. అయితే ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ సార్. ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఈరోజు ఎన్ఆర్ఐ, కానీ ఒకప్పుడు ఈ ఎన్ఆర్ఐస్లో 90% ఫర్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పొలం మీద, స్థలం మీద ప్రేమ ఉంటుంది. ఆబ్వియస్లీ అవును, అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు రూపాయి మిగిలినా తల్లిదండ్రులు అదే కోరుకుంటారు, ఆబ్వియస్గా వీళ్ళు ఇష్టపడతారు, అది చేస్తూ పోతున్నారు. కానీ దీని పర్యవసానాలు ఏంటి, భవిష్యత్తులో దీన్ని నేను ఎలా వాడుకుంటా? ఇప్పుడు నువ్వు ఏది కొన్నా భవిష్యత్తులో నువ్వు తినగలగాలి కదా, చూసుకోవడానికి కాదు కదా కొన్నది అన్న ఆలోచన రాకుండా కొంటున్నారు. అంటే ఆ ప్రాపర్టీని మనం అనుభవించగలగాలి. ఎలా వాడతాను నా భవిష్యత్తులో జీవితకాలంలో ఈ ప్రాపర్టీ ఎలా వాడతా అంటే ఒకటే సమాధానం, పెరుగుతుంది కదా సార్, పెరిగినప్పుడు అమ్మేస్తా. నిజంగా అమ్మగలుగుతావా? అమ్మితే నీకు వచ్చేది ఏంటి? ఓకే, దాన్ని ఎలా వాడతావు? ఇప్పుడు 95-96లో ఎవరైతే యుఎస్కి వెళ్ళారో ఎంఎస్కి, 95-96 ఐఎమ్ రిఫరింగ్, అప్పుడు యుఎస్ ఎంఎస్కి మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు ఈవెన్ యుఎస్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో మూవీస్కి వెళ్ళారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యుఎస్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయంట అప్పుడు. ఇప్పుడు మనకి ఒక 10 years బ్యాక్ అంతా మల్టీ స్క్రీన్స్ అయింది కదా, వాళ్ళకి అప్పుడే అయిపోయినాయి మల్టీ స్క్రీన్స్. వీళ్ళు అప్పుడు వెళ్ళి చాలా కష్టపడ్డారు. ఇక వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఎవరు చేయాల, డెడికేషన్ చేస్తూ కష్టపడ్డారు, చేస్తూ జాగ్రత్త చేస్తూ ఆ మిగిలిన డబ్బంతా ఇండియాలో పెట్టారు సార్. ఇండియాలో ఎక్కడ పెట్టారు? రియల్ ఎస్టేట్లో పెట్టారు. అత్తగారు ఊర్లో పొలాలు, నాన్నగారు ఊర్లో పొలాలు, ఫ్రెండ్ ఏమన్నా కొంటే ఆడ పక్కన స్థలాలు, పొలాలు కొనేసారు. ఇప్పుడు అవన్నీ పెరిగి కొన్ని 100 ఎకరాల దాకా పెరిగిపోయింది. 50 ఎకరాలు, 60 ఎకరాలు, 70, 100 అలా అయిపోయింది. ఇప్పుడు వాటి ధర కూడా మార్కెట్ విలువ బాగా పెరిగిపోయింది. అంటే ఇంచుమించుగా ఒక 60 ఎకరాలు కనుక ఓన్ చేస్తే ఎకరం ఒక 30 లక్షలు వేసుకున్నాం. హ్యూజ్ మనీ కదా. అట్లా 18 కోట్లు, 20 కోట్లు, 60, 70 కోట్లు ఆస్తుంది. కొంతమందికి వీళ్ళు కొనడం మొదలు పెట్టక ముందే తల్లిదండ్రులు కూడా కొను పెట్టారు. వాళ్ళకి వచ్చుంటే కదా తాతల నుంచి అవి ఇవి. ఇప్పుడు వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళు వస్తే పేరెంట్స్ చాలా మంది కష్టం అయిపోద్ది, ఉండరు. మనకి 50 అంటే పేరెంట్స్ 70-80 కాబట్టి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 కాబట్టి 80 మ్యాక్స్ అనుకుంటాం మనం. సో చాలా మందికి పేరెంట్స్ ఉన్నంతకాలం పేరెంట్స్ చూసుకున్నారు ఈ ఆస్తుల్ని. ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే ఎవరు చూసుకుంటారు? నీ స్థలాలు ఒక దగ్గర లేవు, 10 చోట్ల కొన్నావు నువ్వు. పేరెంట్స్ ఉన్నంతకాలం వాళ్ళు కాపాడారు, ఇంక వాళ్ళకి అదే పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు లేకపోతే నువ్వు వచ్చి చూసుకోవాలి కదా.
అంతే. ఈ పెరుగుతున్న క్రమంలో వాళ్ళ ఆస్తుల విలువలు చూసి కొంతమంది యుఎస్ లో సిటిజన్షిప్ తీసుకోవటం వదిలేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒక్కలే సిటిజన్, ఇంకో సిటిజన్ కాదు. ఏ ప్రాబ్లం వస్తుందో ఈ స్థలాలు ఎలా వాడుకోవాలో సిటిజన్షిప్ తీసుకోకుండా త్యాగం చేశారు. అంటే ఇప్పుడు అంటే ఇండియాలో ఉన్న పొలాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కోసం మళ్ళీ రేపు ఏదన్నా ఇబ్బంది వస్తే టక్కన రావడం కుదరదు. అంటే ఇప్పుడు ఒక లీగల్ డిస్ప్యూట్ వస్తే నువ్వు నాన్ సిటిజన్ అయితే కష్టం అయిపోతుంది కదా సార్. అంతే కదా. సిటిజన్ అయితే నీకు ఫేవర్ గా ఉంటది. అదేమి 1-2 రోజుల్లో తేలేదు కాదు, 1-2 రోజులు వచ్చిపోయే విషయం కూడా కాదు. అన్నింటి వచ్చిపోవాలంటే కాదు, నువ్వు సిటిజన్ కాకపోతే నీకు లాస్ ఎలా ఉంటాయనే భయంతో వీళ్ళు సిటిజన్షిప్ తీసుకోకుండా ఉండిపోయారు. ఓకే. ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి 50 వస్తే పిల్లలు మోస్ట్లీ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు అయిపోతున్నాయి, యూజీ అంటారు, అండర్ గ్రాడ్యుయేషన్లు అయిపోయినాయి. ఇంకా వాళ్ళు అక్కడ సిటిజన్ అయి ఉండి పుట్టి పెరిగి గ్రాడ్యుయేషన్ చేసినోడు వస్తాడా? వీళ్ళకే ఉంది ప్రేమ. ఇన్నాళ్ళు వాళ్ళు ఉండబట్టి వీళ్ళు రాలా. తర్వాత వద్దంటే తల్లిదండ్రులు లేరు. ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ పిల్లలు రెండే. ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే ఇంకా పిల్లలే కదా సర్వం. కానీ నీ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి, ఏం చేయాలి? ఇవి అమ్మితే వచ్చేది బ్లాక్ మనీ. ఇంకా దాంట్లో సందేహం ఏం లేదు కదా, అందరికీ తెలిసిందే కదా. ఇంక దీనికి ఈ బ్లాక్ మనీ తీసుకెళ్ళగలుగుతారా? రీపేడ్ అవుతుందా? పిల్లలకి పంచగలుగుతావా? రేపు పొరపాటు నీకేమన్నా నీ పిల్లలు వస్తారు ఇక్కడికి, వచ్చి ఆ పొలాలు చూసుకుంటారా? సమస్య లేదు అసలు, చూసుకోరు. ఇంత మల్టిపుల్ కొన్న వాళ్ళు మోస్ట్లీ ఒక 10% 20% ఆఫ్ ద ప్రాపర్టీస్ లీగల్ డిస్ప్యూట్స్కి వెళ్ళిపోయినాయి. నన్ను గట్టిగా అడిగితే ఈ రోజు హాస్పిటల్ అయ్యే ఓపెన్ హార్ట్ సర్జరీలో 10లో 2 బికాస్ ఆఫ్ లీగల్ డిస్ప్యూట్స్ ఇన్ ది రియల్ ఎస్టేట్ కదా. కాబట్టి వీళ్ళు వచ్చి అనుభవించాలి దాన్ని. కానీ అంత ఎలా ఒక మనిషి అనుభవిస్తాడు? నీకున్న టైం ఎంత అనుభవించడానికి? అన్ని కోట్లు అనుభవించలేవు కదా. వాళ్ళంతా వచ్చి ఇక్కడ కొన్ని వ్యాపారాలు పెడతారు, మూవీస్లోకి వెళ్తారు, ప్రొడ్యూసర్లుగా, డైరెక్టర్స్గా, పొలిటీషియన్స్లోకి వస్తారు. మరి ఏం చేస్తారు? ఆ మనీ ఖర్చు పెట్టే మార్గాలు ఎక్కడున్నాయి? పూర్తిగా చార్జ్ చేసే మనసు ఉండదు, ఎవరు చేయలేరులేండి, అది ఫ్యాక్ట్ కదా. సో కాబట్టి వాళ్ళకి నచ్చని వ్యాపారంలో దిగుతున్నారు. చాలా మంది అలా కొన్నోళ్ళు స్టాగర్డ్గా ఉన్న పొలాలన్నీ కలిపి ఒక పొలం హైదరాబాద్ దగ్గరలో కొని ఈరోజు మీకు గోట్ ఫార్మింగ్, షీప్ ఫార్మింగ్, డైరీ ఫార్ము, ఇవన్నీ పెట్టారు. ఎందుకు? మీరు అక్కడ అమ్మితే వచ్చింది బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీతో కొనగలిగింది ఏంటి?